నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వండి. 2 నెలల ముందు వరకు కూడా ప్రపంచం మొత్తం అడుక్కున్న డొనాల్డ్ ట్రంప్, నా ఫ్రెండ్ శాంతి దూత పాకిస్తాన్ కూడా రికమెండ్ చేసింది కదా నాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వమని, అయినా నాకు ఎందుకు ఇవ్వరు అని చెప్పిన డొనాల్డ్ ట్రంప్ ఈరోజు 150 సార్లు ప్రపంచాన్ని అంతం చేయగల న్యూక్లియర్ మిజైల్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్తున్నాడు. ఎందుకు ఇవ్వాలి నీకు నోబెల్ పీస్ ప్రైజ్? బెదిరిస్తున్నారా ప్రపంచాన్ని? యుఎస్ఏ తన దగ్గర ఉన్న మిజైల్స్ అన్నింటినీ కూడా త్వరలో ఎగ్జిస్టింగ్ మిజైల్స్ని న్యూక్లియర్కి అప్గ్రేడ్ చేయడము, న్యూక్లియర్ మిజైల్స్ని మళ్ళీ రీవ్యాంప్ చేయడానికి ఇంకొక 100 డేస్లో ఒక ప్లాన్ రెడీ చేసింది. ఒకవేళ యుఎస్ఏ కనుక తన దగ్గర ఉన్న మిజైల్స్ని న్యూక్లియర్ మిజైల్స్గా అప్గ్రేడ్ చేస్తే రష్యా కూడా నేను చేయడానికి రెడీగా ఉన్నానని స్టేట్మెంట్ ఇచ్చింది. చైనా మాత్రం శాంతి శాంతి శాంతి, ఎవరిని కొట్టుకోవద్దు అంటూనే తన వెనకల 1000 న్యూక్లియర్ మిజైల్స్ రెడీ చేసుకుంటుంది. కానీ ఇండియా దగ్గర మాత్రం కేవలం 180 న్యూక్లియర్ మిజైల్సే ఉన్నాయి. సరిపోతాయి అవి? అసలు న్యూక్లియర్ మిజైల్స్ ఎందుకు కావాలి? ఇరాక్ దగ్గర న్యూక్లియర్ మిజైల్స్ ఉంటే సద్దాం హుసేన్ని ఇరాక్ నుండి బయటకు తీసుకొచ్చి చంపి తన ప్రజల ముందు హ్యాంగ్ చేసేవాళ్ళ. అదే నార్త్ కొరియాకి చేయగలరా? ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర న్యూక్లియర్ మిజైల్స్ ఉన్నాయి, అప్పుడు ఇరాక్ దగ్గర న్యూక్లియర్ మిజైల్స్ లేవు. న్యూక్లియర్ మిజైల్స్ ఉంటే ప్రతి దేశం కూడా తనను తాను కాపాడుకోవచ్చు. అందుకోసమే కదా ప్రపంచం అంతా కూడా న్యూక్లియర్ మిజైల్స్ తయారు చేసుకుంటామంటుంది. న్యూక్లియర్ మిజైల్ కావాలంటే న్యూక్లియర్ టెస్ట్ చేయాలి. 1945 జూలై 16న నేను ప్రపంచాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ దిశగా మార్చుకుంటూ తీసుకెళ్తూ ఉన్నాను అని అమెరికా చెప్పి ఒక్క న్యూక్లియర్ మిజైల్ టెస్ట్ చేసుకుంటానని చెప్పేసి ఒక మిజైల్ టెస్ట్ చేసింది. ఒక 20 కేజీ టన్నుల మిజైల్ని టెస్ట్ చేసింది. ఊరుకుందా? ఒక్క మంత్లో హిరోషిమా నాగసాకి మీద 2 న్యూక్లియర్ బాంబులు వేసింది. దీన్ని చూసిన రష్యా ప్రపంచం శాంతి సైడ్ ఏం పోవట్లేదు, సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత నన్ను నేను కాపాడుకోవాలంటే నా దగ్గర కూడా న్యూక్లియర్ మిజైల్స్ కావాలి. అందుకోసమని 1949 రష్యా కూడా న్యూక్లియర్ మిజైల్స్ని తయారు చేసుకోవడం స్టార్ట్ చేసింది. 1945 నుండి 1996 వరకు 2000 న్యూక్లియర్ టెస్టులు జరిగాయి. అందులో యుఎస్ఏ మాత్రమే 1000 టెస్టులు చేసింది. ప్రపంచమంతా కలిపి 2000 టెస్టులు చేస్తే ఇండియా చేసింది 3 టెస్టులు అంతే. కానీ ప్రపంచమంతా ఇండియాకి అగెన్స్ట్ అయిపోయింది. అరే, ఇండియా లాంటి దేశం న్యూక్లియర్ టెస్ట్ ఎలా చేస్తుంది? అసలు న్యూక్లియర్ టెస్టులు ఎప్పుడు స్టార్ట్ అయ్యాయో తెలుసా? అమెరికా 1945లో స్టార్ట్ చేసింది, రష్యా 1949లో స్టార్ట్ చేసింది, దాని తర్వాత యూకే 1952లో స్టార్ట్ చేసింది, ఫ్రాన్స్ 1960లో, అలాగే చైనా 1964లో. కానీ ఒక్కసారిగా అందరూ భయపడిపోయారు. అదే చైనా లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీ కూడా న్యూక్లియర్ మిజైల్స్ టెస్ట్ చేసుకుంటుంది, మనం ఎప్పటికైనా సరే ఇది నాపాలి. కొత్త కంట్రీ ఇండియా లాంటి కంట్రీ, పాకిస్తాన్ లాంటి కంట్రీ పొరపాటున కనుక న్యూక్లియర్ మిజైల్స్ టెస్ట్ చేస్తే మనకు ప్రమాదం అని చెప్పి అనుకున్న వాళ్ళందరూ ఇంకా చాలు, మా 5 మంది, మా యుఎస్ఏ, యుఎస్ఎస్ఆర్, యూకే, ఫ్రాన్స్, చైనా, మా 5 మంది మేము ఒక గ్రూప్ ఫామ్ చేసుకుంటున్నాం. దాని పేరే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, ఐక్యరాజ్య సమితి సెక్యూరిటీ కౌన్సిల్. మా 5 మంది దగ్గర మాత్రమే న్యూక్లియర్ మిజైల్స్ ఉండాలి, ఎవరి దగ్గర న్యూక్లియర్ మిజైల్స్ ఉండకూడదు అని చెప్పేసి అప్పుడు తీర్మానం చేసుకున్నారు. కొత్త వాళ్ళు ఎవరి దగ్గర ఉండకూడదు. అప్పుడు 1967 నుండి 1970 మధ్యలో ఒక ట్రీటీ తీసుకొచ్చు. దాన్ని 1970 ఇంప్లిమెంట్ చేశారు. దాని పేరే నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. ఎవరి దగ్గర న్యూక్లియర్ మిజైల్స్ ఉండకూడదు, ఉన్న మిజైల్స్ని పెంచుకోకూడదు, స్ప్రెడ్ చేసుకోకూడదు. అంటే మా దగ్గర ఉండొచ్చు, మా 5 మంది మేము తోపులం కదా, మా దగ్గర ఉండొచ్చు, కానీ ఎవరి దగ్గర ఉండకూడదు, పర్టికులర్లీ ఇండియా దగ్గర ఉండకూడదు. అప్పుడు కోపం వచ్చిన ఇందిరాగాంధీకి అప్పట్లో మన దగ్గర ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ 1974లో ఇండియా స్మైలింగ్ బుద్ధ అని ఒక న్యూక్లియర్ టెస్ట్ చేసింది. కానీ ఇది ఒక సివిల్ గ్రేడ్ న్యూక్లియర్ టెస్ట్ మాత్రమే. అమెరికా వాడు 1945లోనే 20 కేజీ టన్నుల బాంబుని ఉపయోగిస్తే మనం లెస్ దాన్ 1 కేజీ టన్, అంటే వాడికన్నా 20 రెట్లు తక్కువ బాంబు అప్లై చేశాం. దానికే ప్రపంచమంతా ఆశ్చర్యపోయి ప్రపంచమంతా ఇండియా మీద కోపం చేసుకొని నెక్స్ట్ మినిట్ 1974లో న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అని ఫామ్ చేసి ఎవడు ఇండియాకి న్యూక్లియర్ సప్లై ఇవ్వకూడదు, ఎవడు ఇండియాకి సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇవ్వకూడదు అని ప్రపంచమంతా ఇండియా మీద కక్ష కట్టింది. మీరు అనుకోవచ్చు, ఎందుకు మనం ఏమన్నా పెద్ద స్తోప, ప్రపంచమంతా ఇండియా మీద కక్ష కట్టేంతగా మనం ఏం చేసామంటే రష్యాకి, యుఎస్ఏకి, ఫ్రాన్స్కి, యూకేకి, చైనాకి వీళ్ళందరికీ న్యూక్లియర్ సప్లై టెక్నాలజీ చేసింది వాళ్ళ సొంత బుర్రలు కాదు. సెకండ్ వరల్డ్ వార్ అప్పుడు హిట్లర్ తన సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ని ఉపయోగించి న్యూక్లియర్ మిసైల్ టెక్నాలజీ కోసం ఒక 200 మంది సైంటిస్టులను తయారు చేశాడు. ప్యారిస్ పీస్ కాన్ఫరెన్స్ తర్వాత ఆ సైంటిస్టులందరినీ చంపి బుజ్జగించి మాట్లాడి అన్ని దేశాలు పంచుకొని ఆ బుర్రలతో న్యూక్లియర్ మిసైల్స్ తయారు చేశాయి. కానీ ఏ బుర్ర ఉపయోగించకుండా, జర్మనీ టెక్నాలజీ వాడకుండా సొంతంగా న్యూక్లియర్ టెక్నాలజీ స్టార్ట్ చేసిన ఒకే ఒక దేశం ఇండియా. అందుకోసమే ఇండియా అంటే అందరూ భయపడ్డారు. మనం న్యూక్లియర్ టెస్ట్ 1974లో చేయగానే నెక్స్ట్ మినిట్ న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ అని తీసుకొచ్చి ఒక్కడు కూడా న్యూక్లియర్ టెస్ట్ చేయకూడదు అని చెప్పేసి ఇండియా మీద ఒత్తిడి తీసుకొచ్చారు. అది ఇండియా బుర్రలంటే అందుకోసమే అందరికీ అంత భయం. ఇండియాకి రెస్పెక్ట్ ఇస్తుంది అందుకోసమే. అప్పుడు ఇందిరాగాంధీ చేసిన పని వల్ల ఈ రోజుకి ఇండియా అంటే రెస్పెక్ట్ చేస్తున్నారు. ఆలోచించండి మీరే, అదే న్యూక్లియర్ టెస్ట్ మన దగ్గర లేకపోతే ఇండియాకి ఎవరు రెస్పెక్ట్ ఇచ్చేవాడు? అసలు న్యూక్లియర్ మిసైల్స్ మనకు ఎందుకు కావాలో చెప్తాం.
ఇప్పుడు యుఎస్ఎస్ఆర్ నుండి యుక్రెయిన్ విడిపోయినప్పుడు యుక్రెయిన్ దగ్గర కొన్ని న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి. ఈ న్యూక్లియర్ మిసైల్స్ యుక్రెయిన్ దగ్గర ఉంటే దాన్ని మళ్ళీ రష్యా తీసుకోవచ్చనే భయపడి యుఎస్ఏ, యూకే, అలాగే యూరోపియన్ యూనియన్లోని కొన్ని దేశాలన్నీ కూడా యుక్రెయిన్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి కదా, నీ దగ్గర ఉంటే మళ్ళీ రష్యా నీ దగ్గర నుంచి లాక్కొని నన్ను ఆ యూరోపియన్ యూనియన్ని భయపెట్టచ్చు, దయచేసి మాకు సరెండర్ చేసేయండి, మీకు కావాల్సిన ప్రొటెక్షన్ మేమిస్తామని చెప్పేసి ప్రామిస్ చేసి అందరూ కూడా న్యూక్లియర్ మిసైల్స్ తీసేసుకున్నారు. కానీ 2000 ఆఫ్టర్ కోవిడ్ తర్వాత 2020 నుండి రష్యాకి యుక్రెయిన్కి వారు జరుగుతుంది. ఇక్కడ తప్పెవరితో నేను చెప్పట్లేదు, కానీ ఆ వార్లో ఎవరు సపోర్ట్ చేశారు? రష్యాకి ఎవరు సపోర్ట్ చేయలేదు. దే ఆర్ డూయింగ్ దేర్ ఓన్ డ్యూటీ. యుక్రెయిన్కి అందరూ సపోర్ట్ చేశారు, కానీ కండిషన్స్ పెట్టి సపోర్ట్ చేశారు. మీ దగ్గర ఉన్న లిథియం నాకు ఇస్తేనే సపోర్ట్ చేస్తాం, మీ దగ్గర ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ మాకు ఇస్తేనే సపోర్ట్ చేస్తాము అని కండిషన్స్ పెట్టి సపోర్ట్ చేశాం. ఆ పరిస్థితి, ఆ దుస్థితి ఇండియాకి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మన దగ్గర న్యూక్లియర్ మిసైల్స్ ఉండాల్సిందే. ప్రపంచం దగ్గర ఉన్నాయి కదా, రష్యా దగ్గర 5449 న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, అమెరికా దగ్గర 5177 న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, చైనా దగ్గర 600 న్యూక్లియర్ మిసైల్స్ ఉన్నాయి, దగ్గర 1000 మిసైల్స్ కదా మార్చుకోబోతుంది ఇంకొన్ని రోజులలో. ఇండియా దగ్గర 180 న్యూక్లియర్ మిసైల్స్ మాత్రమే ఉన్నాయి. వాడి దగ్గర అంటే రష్యా, యుఎస్ఏ దగ్గర కలిపితే 10,000 న్యూక్లియర్ మిసైల్స్ కన్నా ఎక్కువగా ఉన్న తప్పలేదు, కానీ ఇండియా దగ్గర 180 న్యూక్లియర్ మిసైల్స్ ఉండగానే ప్రపంచమంతా కూడా శాంతి దూతలాగా మాట్లాడుతుంది, ఇండియా దగ్గర ఉండకూడదు, ఇండియా దగ్గర ఉండకూడదు. మనకు 1974లో న్యూక్లియర్ సప్లైస్ గ్రూప్ వచ్చి ఇండియాకి ఎవరు సపోర్ట్ చేయకూడదు, ఎవరు సప్లై చేయకూడదు, క్రయోజనిక్ ఇంజిన్లు సప్లై చేయకూడదు, సైన్స్ అండ్ టెక్నాలజీలో, స్పేస్ టెక్నాలజీలో ఎవరు సప్లై చేయకూడదు అనే రూల్స్ పెట్టిన తర్వాత ఇండియా తన సొంతంగా డెవలప్ చేసుకుంటూ అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులు లేకపోతే విక్రమ్ సారాభాయ్ లాంటి సైంటిస్టుల యొక్క ఇచ్చిన టెక్నాలజీని మనం దాన్ని వాడుకుంటూ 1998లో ఇండియా ఇంకొక న్యూక్లియర్ టెస్ట్ని చేసింది పోఖరాన్ దగ్గర. May 11th ఒక న్యూక్లియర్ టెస్ట్. అందరూ షాక్ అయిపోయారు, అదే May 11th ఏం జరిగింది, ఇండియా అసలు ఎవరికి చెప్పుకున్న న్యూక్లియర్ టెస్ట్ చేసింది. May 13th ఇంకొక టెస్ట్ చేసాం, 2 టెస్టులు చేసాం 2 డేస్లో. ఆల్రెడీ 1998లో న్యూక్లియర్ టెస్ట్ చేయడానికి కరెక్ట్గా ఒక 2 ఏళ్ల ముందు 1996లో ఇండియా మీద డౌట్ పడి ప్రపంచమంతా కూడా ఇంకొక ట్రీటీ తయారు చేసింది, CTBT, కాంప్రహెన్సివ్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ. ఎవడు కూడా న్యూక్లియర్ మిసైల్స్ టెస్ట్ చేయకూడదని చెప్పింది. దాన్ని కండిషన్స్ పెట్టింది, భూమి మీద కానీ, ఆకాశంలో కానీ, నీళ్ళలో కానీ ఎటువంటి న్యూక్లియర్ టెస్ట్ చేయకూడదని రూల్ పెట్టింది. అంటే మీరు మాత్రం న్యూక్లియర్ టెస్ట్ ఆల్రెడీ చేసేసుకున్నారు, ఇండియా మాత్రం చేయకూడదు. కానీ ఇండియా ఏం చేసింది, తెలివి ఉపయోగించింది. ఇక్కడే నువ్వేమన్నావు, భూమి మీద చేయకూడదు, ఎస్ భూమి మీద చేయను, ఆకాశంలో చేయను, నీళ్ళ లోపల చేయను, కానీ భూమి లోపల చేస్తాను. భూమి లోపల అండర్ గ్రౌండ్లో 2 న్యూక్లియర్ టెస్టులు చేసి May 11th, May 13th ఆపరేషన్ శక్తి పోఖరాన్ దగ్గర 2 న్యూక్లియర్ మిసైల్స్ టెస్టులను తయారు చేసింది. ప్రపంచమంతా షాక్ అయింది. అప్పుడు ఇండియాకి రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ దీనివల్ల మనకు ఒక నష్టం కూడా జరిగింది. 1991 వరకు కూడా అగ్రికల్చర్లో బాగా డెవలప్మెంట్ ఉన్న మనము యుఎస్ఎస్ఆర్ విడిపోయిన తర్వాత మెల్లమెల్లగా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ సైడ్ వెళ్తూ ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఇండియాకి న్యూక్లియర్ మిసైల్స్ టెక్నాలజీ డెవలప్ చేసుకుంటున్నామని తెలిసిందో 1996లో ఇండియా మీద రెస్ట్రిక్షన్స్ పెట్టారో, 1998లో ఇండియా మీద కంప్లీట్గా రెస్ట్రిక్షన్స్ పెట్టారో, ఎప్పుడైతే మనం పోఖరాన్లో చేసిన తర్వాత, అప్పుడు ఆ రోజు నుండి ఇండియాని ఎలిమినేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎవరు సప్లై చేయట్లేదు, FII ఆగిపోయాయి, FDI ఆగిపోయాయి, అంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోయాయి. మరి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్లు ఆగిపోతే 1991లో మనం LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అని ఎకానమీని ఓపెన్ చేసాం. ఇండస్ట్రీస్ అందరూ మా దగ్గరికి రండి, ఇన్వెస్ట్మెంట్లు పెట్టండి అని చెప్పాం. కానీ 1996 నుండి 1998 వరకు కూడా దట్ ఈస్ అ ఫేస్ వేర్ వీ హ్యావ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఒప్పుకుంటాం. కానీ అదే ఫేస్లో ఎవరు మనకి సప్లై చేయకూడదు, ఎవరు మనకి హెల్ప్ చేయకూడదు అని అమెరికా రెస్ట్రిక్షన్స్ పెట్టింది. 1998లో ఆ రెస్ట్రిక్షన్స్ పెరిగిపోయి ఇండియాని అందరూ బాయ్కాట్ చేశారు. మరి దగ్గర ఒక 10-12 ఏళ్ళు ఎవడు ఇన్వెస్ట్మెంట్లు రాకపోతే మన దగ్గర ఇండస్ట్రియల్ టెక్నాలజీ ఎలా ఉంటుంది? దాన్ని అందిపుచ్చుకొని కొన్ని రాష్ట్రాలు, పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు, కంబైన్ రాష్ట్రాలు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్లు అలాగా మనం అగ్రికల్చర్ నుండి ఇండస్ట్రీస్ని స్కిప్ చేసి డైరెక్ట్గా సాఫ్ట్వేర్ సైడ్, టెరిషరీ సెక్టర్ సైడ్ వెళ్ళిపోయాం. అందుకోసమే ఇప్పటికీ కూడా అమెరికాలో డాలర్ని కదిలిస్తే ఇండియాలో మనకు రూపీ వాల్యూ పడిపోతుంది. వెన్ వాల్ స్ట్రీట్ స్నీజెస్ దలాల్ స్ట్రీట్ గెట్స్ కోల్డ్ అంటారు. ఎందుకంటే అక్కడ ఏమైనా జరిగితే దాని చేంజ్ ఇక్కడ ఉంటుంది. సో ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సంవత్సరం 2025 ఎండ్ అయ్యే టైంకి మనకు న్యూక్లియర్ టెస్ట్లు, న్యూక్లియర్ ట్రీటీలు, న్యూక్లియర్ ట్రీటీ బ్యాన్ అన్నీ కూడా పోతున్నాయి. కొత్త న్యూక్లియర్ ట్రీటీ రాబోతుంది. ఈ 100 రోజులు మనకున్న టైంలోనే ప్రపంచమంతా కూడా తన దగ్గర ఉన్న న్యూక్లియర్ మిసైల్స్ అప్గ్రేడ్ చేసుకుంటుంది. దిస్ ఈస్ ద కరెక్ట్ టైం దట్ ఇండియా ఆల్సో షుడ్ గో ఫర్ ద న్యూక్లియర్ అప్గ్రేడేషన్ అండ్ వార్ఫేర్. మన దగ్గర ప్రపంచంలోనే ఎక్కడా లేని బ్రహ్మోస్ మిసైల్స్ ఉన్నాయి, బ్రహ్మోస్ క్రూజ్ మిసైల్స్ ఉన్నాయి. అండ్ ప్రపంచంలోనే అత్యంత ఫాస్ట్గా వెళ్ళగల మిసైల్స్ని, ఆ మిసైల్స్కి మనం తొందరగా ఈ 100 డేస్లోనే మనం న్యూక్లియర్ క్యాపబిలిటీ ఇవ్వాలి.
ప్రపంచానికి చెప్పాలి, ఇండియా అంటే థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు, ఫస్ట్ వరల్డ్ కంట్రీ. ఇండియా ఇస్ ఎ డెవలపింగ్ కంట్రీ కాదు, ఇండియా ఇస్ ఎ డెవలప్డ్ కంట్రీ. ఎందుకంటే మా దగ్గర ఉన్న మిజైల్స్, మా దగ్గర ఉన్న శక్తి, మా దగ్గర ఉన్న అణుశక్తి, మా ప్రజల్లో ఉన్న శక్తి ఎక్కడా లేదు. చేవెళ్లలో యాక్సిడెంట్ జరిగింది, ఫ్రీ బస్సే కారణం. ఆంధ్రాలో టెంపుల్లో తొక్కిసలాట జరిగింది, దానికి కూడా ఫ్రీ బస్సే కారణం. ఇది నేను అనలేదు, కొంతమంది అపోజిషన్ లీడర్లు, గవర్నమెంట్లో ఉన్న కొంతమంది పెద్దవాళ్ళే అంటున్నారు. అదేంటిది? ఫ్రీ బస్ మంచిది కదా, తీసేద్దామా ఫ్రీ బస్సు? ఆడవాళ్ళు డెవలప్ అవ్వడం ఇష్టం లేదా? ఆడవాళ్ళు ఎంపవర్మెంట్ అవ్వడం ఇష్టం లేదా? వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన నివేదిక ప్రకారము, 2022లో ఇచ్చిన నివేదిక ప్రకారము 45% ఆడవాళ్ళు వర్క్కి నడుచుకుంటూ వెళ్తున్నారు. కానీ ఇదే టైంలో మగవాళ్ళు ఇంటి నుంచి వర్క్కి వెళ్ళడానికి 27% మాత్రమే నడుచుకుంటూ వెళ్తున్నారు. ఎందుకంటే ఆడవాళ్ళకి బండి నేర్పించలేదు, ఆడవాళ్ళకి కారు నేర్పించలేదు, ఆడవాళ్ళు ఏమన్నా మొగరాయిడ్ల బండి మీద వేసుకుని తిరగడానికి అని చెప్పేది మనమే. ఏదో ఫ్రీ బస్సులో ఇప్పుడు ఏదో గవర్నమెంట్ ఇచ్చింది, ఏదో వాళ్ళకి కావాల్సిన తగ్గట్టుగా A నుంచి B అనే పాయింట్కి ఫ్రీగా వెళ్తున్నారు, జాబులు చేసుకుంటున్నారు, ఎంపవర్మెంట్ అవుతున్నారు అన్న టైంలో వీళ్ళకి ఫ్రీ బస్సులు అవసరమా అని చులకనగా చూసేది మనమే. ఎవరు మనం అంటే ఎవరు? యూత్ కి ఆవాజ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఢిల్లీలో చేసిన సర్వే ప్రకారం చెప్పింది ఏంటంటే 52% ఆఫ్ ద ఉమెన్ ఇన్ పంజాబ్ అండ్ ఢిల్లీ, అట్లానే కాదు మిగతా దేశాల్లో, మిగతా రాష్ట్రాల్లో కూడా 52% ఆఫ్ ద ఉమెన్ వాళ్ళకు మిగిలించుకున్న 600,000 రూపాయలతో నెలకి, సంవత్సరానికి 12,000 రూపాయలతో, 5 ఏళ్లలో 60,000 రూపాయలతో మంచి హెల్త్ కొనుక్కుంటున్నాం, మంచి ఫుడ్ కొనుక్కుంటున్నాం, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొనుక్కుంటున్నాం, మా పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వగలుగుతున్నాము, మంచి హెల్తీ ఎన్విరాన్మెంట్లో మేము ఉండగలుగుతున్నాము, మేము ఉమెన్ అనే మేము ఎంపవర్ అవ్వగలుగుతున్నాము ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల. కానీ అన్ని రాష్ట్రాల్లో ఇదే జరుగుతుందా? ఇప్పుడు తెలంగాణ కేసు తీసుకుందాం. ఇప్పుడు ఒక మహిళ A అనే పాయింట్ నుంచి B అనే పాయింట్కి వెళ్ళడానికి ఒక ట్రిప్ అనుకుంటే సంవత్సరంలో 150 కోట్ల ఫ్రీ బస్సు ట్రిప్పులు తయారు చేసిన తెలంగాణ గవర్నమెంట్. అంటే ఒకే మహిళ ఎన్నిసార్లైనా పోవచ్చు, దాని ఉద్దేశం. ఆర్థిక భారం అంటారా? ఎస్, 5,000 కోట్లు ఆర్థిక భారం తెలంగాణ రాష్ట్రం మీద పడుతుంది. పడినివ్వండి, మాకు ఓకే కదా, మగవాళ్ళకు ఓకే. మేము కట్టిన ట్యాక్స్ డబ్బుల నుంచే కదా మీరు కట్టేది. మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసిన ట్యాక్స్ డబ్బులతోనే కదా. గవర్నమెంట్ ఏమన్నా RBI నుంచి డబ్బులు ప్రింట్ తీసుకొని ఇస్తుందా? లేదా గవర్నమెంట్ ఏమైనా ఈ అసెంబ్లీలో లేదా సెక్రటేరియట్లో మనీ ప్రింట్ చేస్తుందా? లేదు కదా. మేము ఇచ్చిన డబ్బుల్ని మా ఆడవాళ్ళకి ఇవ్వడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఆడవాళ్ళకి ఇవ్వడం తప్పు కాదు, కానీ కరెక్ట్గా బస్సుల నెంబర్ ఇంక్రీజ్ చేస్తున్నారా లేదా అనేది ముఖ్యం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో TGSRTC ఉంది. TGSRTCలో 9,417 బస్సులు ఉన్నాయి. అందులో 6,360 బస్సులు గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి, 3,052 బస్సులు ప్రైవేట్ కంట్రోల్లో ఉంటాయి. ప్రైవేట్ కంట్రోల్లో ఉన్న బస్సుల్ని తెలంగాణ గవర్నమెంట్ హైర్కి తీసుకొని నడిపించుకుంటూ ఉంటుంది. దానికి TSRTC కలర్స్, పెయింటింగ్స్, అలాగే బోర్డ్స్ అని పెడుతుంది, తప్పులేదు. కానీ గత సంవత్సరం నుంచి కొత్తగా బస్సులు గవర్నమెంట్కి ఇవ్వాలనుకునే వాళ్ళ రేషియో తగ్గుతుంది. ఎందుకంటే 40 మంది కూర్చోవలసిన బస్సులో 80 మంది కూర్చుంటున్నారు. 10 ఏళ్ళు రావాల్సిన మా స్పేర్ పార్ట్స్ 5 ఏళ్లకో 4 ఏళ్లకో పడిపోయే అవకాశం ఉంది. కాబట్టి మేము బస్సుల సైజ్ తగ్గించుకుంటున్నాం, లేదా బస్సులు మేము గవర్నమెంట్కి ఇచ్చే తగ్గిస్తున్నామని చెప్పేసి ప్రైవేట్ కాంట్రాక్టర్లు అంటున్నారు. వాళ్ళు చెప్పేది కరెక్టే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే. కానీ గవర్నమెంట్ అలా ఆలోచించకూడదు. అవసరమైతే ఆ 3,000 బస్సులు కొనుక్కోవాలి, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ నుంచి కొనుక్కోవాలి, మొత్తం బస్సుల్ని గవర్నమెంట్ నడిపించుకోవాలి. TGSRTCని గవర్నమెంట్లోకి తీసుకున్నప్పుడు ఆ బస్సులు కూడా గవర్నమెంట్లోకి తీసుకోవచ్చు కదా. ఎందుకంటే 40 మంది కూర్చోవలసిన బస్సులు 82 మంది 85 మంది కూర్చున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒకరు చనిపోవాల్సిన టైంలో 10 మంది చనిపోతున్నారు కదా. అదే కదా చేవెళ్లలో జరిగింది. అదే బస్సులో 80 మంది బదులు 40 మంది ఉంటే యాక్సిడెంట్ తీవ్రత ఇంత గట్టిగా ఉండేదా? ఎంతమంది చనిపోయే వాళ్ళ? ఇప్పటికైనా సరే గవర్నమెంట్ బస్సుల సైజ్ ఇంక్రీజ్ చేయాల్సిందే. ఇప్పుడు ఢిల్లీలో 2019లో స్టార్ట్ చేసింది ఈ స్కీమ్. దాన్ని పింక్ స్లిప్ పాస్ అని కూడా అంటారు. 2021లో తమిళనాడులో స్టార్ట్ చేసింది జీరో టికెట్ పాలసీ అంటారు. 2023లో కర్ణాటకలో స్టార్ట్ చేసింది శక్తి స్కీమ్ అంటారు. అలాగే 2023లో తెలంగాణ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది, దాన్ని మహాలక్ష్మి స్కీమ్ అంటారు. 2024లో ఎండింగ్లో 2025లో ఆంధ్రప్రదేశ్లో స్టార్ట్ చేసింది, దీన్ని శ్రీశక్తి స్కీమ్ అని కూడా అంటారు. ఎన్ని స్కీములు వచ్చినా కూడా బస్సులు పెంచకుండా స్కీములు మాత్రమే పెంచుకుంటే ఏ ఉపయోగం? ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల కొన్ని ఆర్థిక భారాలు ఉన్నాయి, ఒప్పుకుంటాం. ఆర్థిక భారాలు ఖచ్చితంగా ఉన్నాయి. ట్యాక్సీ వాళ్ళ మీద, ఆటో వాళ్ళ మీద ఆర్థిక భారం పడుతుంది, క్రౌడింగ్ అనేది పెరుగుతుంది, డిలే అనేది జరుగుతుంది. బస్ కెపాసిటీని పెంచండి, ఇన్స్టెబిలిటీ ఫామ్ అవుతుంది. బస్ అనేది 40 మంది కూర్చోవలసిన ప్లేస్ 80 మంది కూర్చుంటే బస్ ఇన్స్టేబుల్ అవుతుంది. అది అవ్వకుండా చూసుకోండి. కొత్త బస్సులు యాడ్ చేయండి, బస్సు వేరంటేర్ అవుతుంది, కొత్త పార్ట్స్ని పెట్టండి, యాక్సిడెంట్స్ అవ్వకుండా కాపాడండి. అడా సిస్టమ్ మహేంద్ర కార్లలో ఉంటుంది కదా, ఇప్పటి నుంచి బస్సులలో కూడా పెట్టండి. స్టూడెంట్స్కి, వర్కింగ్ క్లాస్ ఉమెన్కి సపరేట్ బస్సులు పెట్టండి. ఆ బస్సులో స్టూడెంట్స్ మాత్రమే ఉండాలి, వర్కింగ్ క్లాస్ ఉమెన్ మాత్రమే ఉండాలి, టూరిస్టులు ఉండకూడదని రూల్ పెట్టండి. అప్పుడు ఖచ్చితంగా ఈ స్కీమ్ అనేది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. ఫ్రీ బస్ స్కీమ్ ప్రజలకి హెల్ప్ చేయాలంటే మాత్రం, ఆడవాళ్ళు ఇండిపెండెంట్గా బతకాలంటే
కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గాలంటే, ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేషియో ఈ జనాల్లో ఈ వర్క్ కల్చర్లో పెరగాలంటే, ఇన్కమ్ గ్యాప్ తగ్గించాలంటే, క్రైమ్ అలాగే సెక్షువల్ వైలెన్స్ తగ్గించాలంటే, పొల్యూషన్ తగ్గించాలంటే ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఎంత ఉపయోగపడుతుందో అదే స్కీమ్ సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ అవ్వాలంటే మాత్రం బస్సుల యొక్క నెంబర్ పెంచాల్సిందే. లేకపోతే 3 నెలల ముచ్చటగా తయారైపోతుంది. కొన్ని రాష్ట్రాల్లో ఆడవాళ్ళే ఈ బస్ స్కీమ్కి అగేన్స్ట్గా ఉంటున్నారు. మాకు వెళ్ళాలంటే సీట్ దొరకట్లేదు, మగవాళ్ళకి సీట్ దొరకట్లేదు, మమ్మల్ని చునకలుగా చూస్తున్నారు, దయచేసి ఈ స్కీమ్ని తీసేయండి అని చెప్పేసి ఆడవాళ్ళే అంటున్నారు. వాళ్ళ సొంత డబ్బుల్ని ఖర్చు పెట్టుకొని వెళ్ళాలని ఆడవాళ్ళకు ఉంటుందా? అదే మగవాళ్ళకు ఉంటుందా? ఎంపవర్మెంట్ జరుగుతుందని తెలుసు కదా, ప్రూఫ్లు కూడా ఉన్నాయి కదా. అట్లీస్ట్ మార్నింగ్ టైమ్స్లో మార్నింగ్ 8 నుండి 10 వరకు, మార్నింగ్ 8 నుంచి 11 వరకు వర్కింగ్ క్లాస్ ఉమెన్కి, స్టూడెంట్స్కి మాత్రమే ఫ్రీ పెట్టండి. ఆ తర్వాత కావాలంటే మిగతా వాళ్ళకి ఫ్రీ పెట్టండి. అప్పుడన్నా కొంచెం రష్ తగ్గుతుంది. అప్పుడన్నా బస్ మీద ఓవర్ కెపాసిటీ పడడం తగ్గుతుంది, యాక్సిడెంట్స్ తగ్గుతాయి, ఇంపాక్ట్ తగ్గుతుంది, వేర్ అండ్ టేర్ తగ్గుతుంది. దానివల్ల ఖచ్చితంగా గవర్నమెంట్ మీద ఆర్థిక భారం తగ్గుతుంది, ప్రజల్లో ఎంపవర్మెంట్ వస్తుంది, చులకనగా చూడడం తగ్గిపోతుంది. సో దయచేసి బస్సుల నెంబర్ ఇంక్రీజ్ చేయండి, ఆడవాళ్ళని కాపాడండి.